రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. విచ్చలవిడిగా ప్రజలపై దాడులు చేస్తున్నాయి. గతంలో ఎండాకాలంలోనే ఇలాంటి ఘటనలు అక్కడక్కడ జరిగినా ఇప్పుడు వానాకాలంలోనూ కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ రెడ్డి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. శోభన్, వీధి కుక్కల స్వైర విహారం మాత్రం రాష్ట్రంలో జరుగుతుందని కూడా చెప్పాలి. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం వీటి కేసులు అధికంగా ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఫీవర్ ఆసుపత్రిలో ఉన్నాం. ఫీవర్ ఆసుపత్రిలో ప్రజెంట్ ఏదైతే ఈ కౌంటర్ ఉందో ఈ కౌంటర్ దగ్గర వీధి కుక్క కాటు బాధితులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. రోజువారీగా ఫీవర్ ఆసుపత్రిలో 80 నుంచి 100 వరకు కూడా ఏదైతే కుక్క కాటుకు సంబంధించినటువంటి బాధితులు ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోవడానికి, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఐపీఎం నారాయణగూడ ఐపీఎంలో రెగ్యులర్గా అక్కడ కూడా వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు. అక్కడ దాదాపుగా 200 నుంచి 250 వరకు కూడా రోజువారీగా కేసులు నమోదవుతున్నట్టు కూడా ఏదైతే కుక్క కాటు బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ రోజువారీగా 200 నుంచి 250 వరకు కూడా కేసులు నమోదవుతున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా కుక్క కాటుకు సంబంధించి ఏదైతే కౌంటర్కి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ కౌంటర్లో ఏదైతే స్లిప్ తీసుకున్న తర్వాత అక్కడ 10వ నెంబర్ వార్డును ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కుక్క కాటు బాధితులకు సంబంధించి కూడా క్యాజువాలిటీలోనే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఏదైతే ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనం ఒకసారి కూడా వెళ్ళి చూడొచ్చు. ఏదైతే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కోసం ఇక్కడ కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అక్కడ లైన్లో ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే కుక్క కాటు కరిసిన తర్వాత దాదాపుగా 4 దఫాలుగా ఈ వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు. 4 సార్లుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి మనం చూడొచ్చు, ప్రత్యేకంగా రూమ్ నెంబర్ 10లో ఈ యొక్క డాగ్ బైట్కి సంబంధించినటువంటి వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అక్కడ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ లాంటి మహానగరంలో నిన్న కూడా మనం చూసాము, ఒక బాలుడి మర్మంగాలను ఏదైతే కుక్క దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఆ బాలుడు పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. హైదరాబాద్ నగరంలో కుక్కలు మాత్రం స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంలో ఎండాకాలంలో మాత్రమే కేసులు కొంత అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కుక్కల దాడికి సంబంధించినటువంటి బాధితులు ఎక్కువగా ఆసుపత్రులకు వస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ వర్షాకాలంలో కూడా ఏవైతే ఈ కేసుల సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతుందని కూడా, ఎండాకాలం కంటే కూడా ప్రజెంట్ ఈ సీజన్లో ఈ కేసుల సంఖ్య అధికంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. వీరి బాధితులు కూడా ఎక్కువగా ఆసుపత్రులకి, ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో ఎక్కువగా కుక్క కాటు బాధితులకు సంబంధించి చూస్తే మాత్రం అటు నారాయణగూడ ఐపీఎంకి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే ఫీవర్ ఆసుపత్రికి అధికంగా వస్తూ ఉంటారో వీరికి సంబంధించి ఇక్కడే వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడే వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు. ప్రధానంగా వర్షాకాలంలో ఇలాంటి కేసులు ఏదైతే అడపాదడపగా నమోదవుతూ ఉంటాయి. కానీ ఈసారి వర్షాకాలంలో కూడా రోజువారీ సంఖ్య ఫీవర్ ఆసుపత్రికి 80 నుంచి 100 కేసులు వస్తూ ఉన్నాయి. అటు నారాయణగూడ ఐపీఎంకి సంబంధించి చూస్తే మాత్రం అటు 200 నుంచి 250 వరకు కేసులు నమోదవుతూ ఉన్నాయి. గత నెల జూలైలో చూస్తే మాత్రం దాదాపుగా 2700కు పైగా కేసులు నమోదయ్యాయంటే హైదరాబాద్ నగరంలో కుక్కలు ఎలాంటి స్వైర విహారం చేస్తున్నాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు. శోభన్, వంశీ, కుక్క కాటు బాధితులు అక్కడ ఫీవర్ ఆసుపత్రికి వచ్చినప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ స్టాక్ అందుబాటులో ఉన్నాయా? అధికారులు పదే పదే మీడియా హెచ్చరిస్తున్నప్పటికీ, వార్తా కథనాల్లో చూస్తున్నప్పటికీ కూడా ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు సత్వర చర్యలు చేపట్టడం లేదు? వారి నుంచి ఎలాంటి వివరణ వినిపిస్తుంది అక్కడ? శోభన్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ప్రజెంట్ 10 అయింది. అటు ఫీవర్ హాస్పిటల్కి రెగ్యులర్గా కుక్క కాటు బాధితులతో పాటుగా ఇతర ఏదైతే ఫీవర్స్ ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ప్రజెంట్ మనం క్యాజువాలిటీ వార్డులో ఉన్నాం. క్యాజువాలిటీ వార్డులో చూడొచ్చు, కేవలం ఒక నర్సింగ్ స్టాఫ్ సంబంధించి వాళ్ళు మాత్రమే ఉన్నారు. అక్కడ విజువల్స్ చూస్తే మాత్రం ఇప్పటి వరకు డాక్టర్స్ రానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వ్యాక్సిన్స్ కావచ్చు, వ్యాక్సిన్స్కి సంబంధించి కూడా ఐపీఎం నుంచి అత్యధికంగా ఫీవర్ ఆసుపత్రికి పంపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా అక్కడ రిసిప్ట్ రాసుకొని ఫీవర్ ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం ఏదైతే వ్యాక్సిన్, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం కోసం వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే గణనీయంగా ప్రజెంట్ ఈ వ్యాక్సిన్స్కి సంబంధించి కూడా కొంత ఏదైతే ఆలస్యం జరుగుతుందని కూడా పేషెంట్స్ చెప్తా ఉన్నారు. ఆలస్యానికి సంబంధించినటువంటి ఐపీఎంలో ఏమైనా కొరత ఏర్పడితే వెంటనే ఫీవర్ ఆసుపత్రికి వస్తూ ఉన్నారు. ఐపీఎం నుంచే మ్యాక్సిమం స్టాక్ అనేది వెళ్లాల్సినటువంటి అవసరం
ఉంటుంది. కానీ అటు ఏదైతే కొంత ఈ మధ్యకాలంలో కొంత కొరత ఉందని కూడా తెలుస్తూ ఉంది. అధికారులు వాటిపైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా చిన్నపిల్లల మీద, వృద్ధుల మీద మాత్రం ఈ కుక్కల దాడి అనేది కొంత అత్యధికంగా పెరిగింది. ప్రజెంట్ వీటి నియంత్రణకు సంబంధించి జిహెచ్ఎంసీ తగిన చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నారు. ప్రజెంట్ ఫీవర్ ఆసుపత్రికి వచ్చేటువంటి కుక్కకాటు బాధితుల్లో అత్యధికంగా చిన్నారులు ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. పొద్దున ఈరోజు మనం విజువల్స్లో కూడా చూసాము. ఫీవర్ ఆసుపత్రికి వచ్చేటువంటి కుక్కకాటు బాధితులు అత్యధికంగా మనకు వృద్ధులు, పిల్లలు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. 4 దశలుగా ఈ యొక్క వ్యాక్సిన్స్ తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే ఈ వ్యాక్సిన్స్కి సంబంధించి ఎక్కడెక్కడ అందుబాటులో ఉండేటువంటి ప్రతి ఏరియా హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కంటే ఈసారి ఏదైతే కుక్కకాటు బాధితుల సంఖ్య అనేది వర్షాకాలంలో కూడా అధికంగా పెరిగింది. సాధారణంగా మనం వర్షాకాలంలో అడపాదడపా చూస్తూ ఉంటాము. ప్రధానంగా ఈ యొక్క దాడి వల్ల కొంతమంది చిన్నారులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రజెంట్ ఇబ్రహీంపట్నంలో నిన్న జరిగినటువంటి సంఘటన చూసాము. ఆ బాలుడు కొంత సీరియస్గా ఉన్నాడు. గత నెల ఒక చిన్నారిపై దాడి చేయగా మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద హైదరాబాద్ మహానగరంలో ఏదైతే వీధి కుక్కల స్వైర విహారం చేస్తుంది, జిహెచ్ఎంసీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి తగినటువంటి ఆదేశాలు ఇచ్చి వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా అటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.